అమెరికా ఇరాన్ పైన విధించిన ఆంక్షలు ఇప్పుడు భారత్కు దెబ్బ తగులుతున్నాయి. ఎలాగైతే రష్యా పైన ఆంక్షలు విధిస్తే సెకండరీ శాంక్షన్స్ అని అది భారత్ పైన దెబ్బ తగిలినట్లే ఇప్పుడు ఇరాన్ పైన లేటెస్ట్ శాంక్షన్స్ ఇండియాకు దెబ్బ తగులుతున్నాయి. ఇరాన్ పైన మ్యాక్సిమం ప్రెషర్ పెడుతున్నాను అంటూ ట్రంప్ మాట్లాడుతున్నాడు. దీన్నే మ్యాక్సిమం ప్రెషర్ టాక్టిక్స్ అంటారు. అంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ను ఆపాలి అంటే ఇరాన్ పైన ఆంక్షల్ని మరింత ఉధృతం చేస్తున్నాను అని. ఇరాన్ పైన ఇప్పుడు సెప్టెంబర్ 29 నుంచి తాజాగా ఇరాన్లోని చబహార్ పోర్టు పైన గతంలో ఇచ్చిన మినహాయింపును ఎత్తివేశాడు. ఈ చబహార్ పోర్ట్ ఏంటి, మినహాయింపు ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు తీసేస్తున్నారు, దానివల్ల భారత్కు ఎందుకు నష్టం? ఈ చబహార్ పోర్టు ఇరాన్లోని కీ పోర్టు. 2003 నుంచి భారత్ ఇరాన్ల మధ్య ఈ పోర్ట్ డెవలప్మెంట్ ఆపరేషన్ గురించి చాలా చర్చలు జరిగాయి. చివరకు ఇండియన్ పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ అనే ప్రభుత్వ రంగ సంస్థ చబహార్ పోర్టును అభివృద్ధి చేసి ఆపరేషన్ చేస్తానికి ఇరాన్తో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. కానీ ఇరాన్ పైన ట్రంప్ ప్రభుత్వము ఒబామా కాలపు న్యూక్లియర్ డీల్ రద్దు చేసి శాంక్షన్స్ విధించడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. ఆ శాంక్షన్స్ కారణానే ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ను ఇండియా జీరోకి తెచ్చుకుంది. నేను చాలాసార్లు చెప్పాను, ఆ దశలో టోటల్ ఇండియన్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 10 to 12% ఇరాన్ నుంచే ఉండేవి. ఇవి రూపీ ట్రేడ్గా ఉండేది, చాలా లాభంగా ఉండేది. కానీ ట్రంప్ ఫస్ట్ టైం పవర్లో ఉన్నప్పుడు ప్రెషర్ వల్ల ఇరాన్ నుంచి మనం ఆయిల్ కొనడం పూర్తిగా మానేసాం. దానివల్ల చైనా లాభపడింది. ఇరాన్ చీప్ ఆయిల్లో 90% ఇప్పుడు చైనానే కొంటుంది. ఇక అలాగే ఈ చబహార్ పోర్టుపై కూడా ఆంక్షలు పెట్టారు. కానీ ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా అనుకూల ప్రభుత్వం ఉండడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధిలో భారతదేశం పాత్ర వహించాలి కనుక చబహార్ పోర్టు పైన ఉన్నటువంటి ఆంక్షల నుంచి మినహాయింపించింది అమెరికా 2018లో. దీన్నే చబహార్ శాంక్షన్స్ వేవర్ అంటారు. వాస్తవంగా ఇరాన్ పైన పూర్తి స్థాయిలో ఆంక్షలు ఉన్న సమయంలో కూడా ఈ చబహార్ పోర్టు పైన ఆంక్షలలో మినహాయింపించారు. ఇరాన్ ఫ్రీడమ్ అండ్ కౌంటర్ ప్రొలిఫరేషన్ యాక్ట్ అనే చట్టం కింద ఇరాన్ పైన తీవ్రమైన ఆంక్షలు అమెరికా విధిస్తోంది. కానీ ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా అనుకూల ప్రభుత్వం పతనమయ్యాక మళ్ళీ చబహార్ పోర్టుకి ఇబ్బందులు మొదలయ్యాయి. దాంతో ఇండియా కూడా చబహార్ పోర్ట్ డెవలప్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ను తగ్గిస్తూ వచ్చింది. ఆ ప్లేస్లో చైనా ఎంటర్ అయింది. అంటే ఈ చబహార్ పోర్టే కాకుండా ఆ పోర్టుకు కనెక్ట్గా ఉండేలా ఆఫ్ఘనిస్తాన్లోకి, సెంట్రల్ ఏషియాలోకి రైల్వే లైన్ల అభివృద్ధికి కూడా ఒప్పందం కుదిరింది. ఎప్పుడైతే ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ స్లోడౌన్ అయ్యాయో అమెరికా ఆంక్షల వల్ల చబహార్ పోర్ట్లో చైనా ఎంటర్ కావడం మొదలుపెట్టింది. దీన్ని గమనించిన భారతదేశం మళ్ళీ ఇరాన్తో చర్చలు కంటిన్యూ అయ్యి 2024లో ఇరాన్ ఇండియా ఒక కాంప్రిహెన్సివ్ అగ్రిమెంట్ చబహార్ పోర్ట్ పైన కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఇండియా $370 మిలియన్, $37 కోట్ల ఇన్వెస్ట్ చేయడానికి అంగీకరించింది. 10 ఏళ్ల పాటు చబహార్ పోర్ట్ను ఆపరేట్ చేయడానికి ఇండియాకు ఇరాన్ అనుమతిచ్చింది. ఇందులో $370 మిలియన్, $250 మిలియన్ ఇరాన్కు అప్పుగా ఇచ్చాం. అంటే $37 కోట్ల, $25 కోట్ల భారతదేశం అప్పుగా ఇచ్చింది. ఎందుకు మనకింత ఇంట్రెస్ట్ చబహార్ పోర్టు? ఈ చబహార్ పోర్టు నుంచి ఆఫ్ఘనిస్తాన్కు, సెంట్రల్ ఏషియాకు, యూరప్కు కూడా ఇది ఒక ఆల్టర్నేట్ రూట్గా, పాకిస్తాన్ బైపాస్ చేసే రూట్గా ఉపయోగపడుతుంది. మీకు అందరికీ తెలుసు, భారత్ పాకిస్తాన్ ద్వారా వెళ్ళాలి అంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అందుకే అంతకుముందు తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా పైప్ లైన్ ద్వారా గ్యాస్ సప్లై కావాలని చర్చలు జరిగాయి. ఇరాన్, పాకిస్తాన్, ఇండియా పైప్ లైన్ చర్చలు జరిగాయి, కానీ ఇవి కొలిక్కి రాలేదు. అందువల్ల ఇరాన్లోని ఈ చబహార్ పోర్టు డెవలప్ చేసి పాకిస్తాన్ బైపాస్ చేస్తూ డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్లోకి, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్లోకి, తుర్క్మెనిస్తాన్, ఇతర సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్ వెళ్ళాలన్నది ఇండియా ఆలోచన. ఎందుకంటే ఈ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్తో భారత్కు సోవియట్ కాలపు నుంచి కూడా సంబంధాలు ఉన్నాయి.
ఇవన్నీ కూడా గతంలో సోవియట్ యూనియన్లో భాగంగా ఉండేవి. అక్కడి నుంచి యూరోప్కు కూడా కనెక్టివిటీ ఉంటుంది. సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ ఆర్ రిచ్ ఇన్ హైడ్రోకార్బన్ రిజర్వ్స్. పెద్ద ఎత్తున ఇరానే కాదు, ఈ సెంట్రల్ ఏషియాకు కూడా హైడ్రోకార్బన్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లోనైతే రేర్ ఎర్త్ మెటల్స్ కూడా ఉన్నాయి. పెద్ద ఎత్తున చైనా ఆఫ్ఘనిస్తాన్లో ఇన్వెస్ట్ కూడా చేస్తుంది రేర్ ఎర్త్ మెటల్స్ పైన. అందువల్ల ఇండియాకు ట్రేడ్ రీత్యా కావచ్చు, స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ల రీత్యా కావచ్చు, ఇరాన్లోని చబహర్ పోర్ట్ చాలా చాలా కీలకం. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ మీదికి వచ్చాడు. మళ్ళీ ఇరాన్ పైన మ్యాక్సిమం ప్రెషర్ టాక్టిక్స్ పేరిట చబహర్ పోర్టు పైన ఉండే ఆ శాంక్షన్స్ నుంచి మినహాయింపు ఏదైతే ఇచ్చారో దాన్ని ఇప్పుడు ఎత్తివేస్తున్నారు. సెప్టెంబర్ 29 నుంచి మళ్ళీ ఆంక్షలు పెడుతున్నామని, అంటే మినహాయింపు ఎత్తివేస్తున్నారు కనుక మళ్ళీ ఆంక్షలు మొదలవుతాయి. సో దాంతో ఇప్పుడు చబహర్ పోర్ట్ డెవలప్మెంట్కు మనం ఈక్విప్మెంట్ కావాలన్నా, ఇన్వెస్ట్మెంట్ను చేయాలన్నా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇండియా గనక అమెరికా ప్రెషర్కు తలవగ్గి గతంలో ఇరాన్ నుంచి ఆయిల్ కొనడం ఎలాగైతే మానేశామో, చబహర్ పోర్ట్లో ఇన్వెస్ట్మెంట్ స్లో డౌన్ చేశామో, ఇప్పుడు గనక మళ్ళీ స్లో డౌన్ చేస్తే చైనాకి అది బొనాంజాగా మారుతుంది. ఎందుకంటే చైనా ఇరాన్ రిలేషన్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి కనుక చైనా ఖచ్చితంగా ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఇరాన్ నుంచి మనం ఆయిల్ కొనకపోతే 90% చైనానే కొంటుంది. ఇప్పుడు రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొనకపోతే మళ్ళీ చైనానే లాభపడుతుంది. ట్రంప్ విధించే ఆంక్షల వల్ల మిత్రదేశమైన భారత్కు నష్టం జరుగుతుంది, చైనాకు లాభం జరుగుతుంది. కానీ ఇరాన్ పైన మ్యాక్సిమం ప్రెషర్ ఏం పనిచేయడం లేదు. ఇప్పుడు ఇరాన్ ఆయిల్ పైన ఫుల్గా శాంక్షన్స్ పెట్టారు ట్రంప్. ఏం చేశారు? చైనాని ఏమైనా ఆపగలుగుతున్నారా? ఇరాన్ ఉన్న ఆయిల్ అంతా చౌకగా చైనా కొనేయగలుగుతుంది. ఎందుకంటే చైనాను ఆపే సాహసం అమెరికా చేయలేదు కనుక. అందువల్ల అటు చబహర్ పోర్టు పైన శాంక్షన్స్ విధించడం వల్ల మ్యాక్సిమం ప్రెషర్ ఇరాన్ పైన కాదు, మ్యాక్సిమం ప్రెషర్ ఇండియా పైన వస్తుంది, ఇండియన్ ఇంట్రెస్ట్ల పైన పడుతుంది. పైగా చైనాకు పెద్ద ఎత్తున లాభం జరుగుతుంది. అందువల్ల ఇది ఇరాన్ పైన మ్యాక్సిమం ప్రెషరే కాదు, బహుశా ఇండియాను ట్రేడ్ డీల్కి ఒప్పించడానికి ఒక ఎత్తుగడగా కూడా ఇప్పుడు తీసుకొచ్చాడో కూడా తెలియదు.